శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు మరియు ఆ రోజు ప్రత్యేకతలు వాటన్నిటిని వివరించే కార్యక్రమమే దినదర్శిని. శనివారం సూర్యోదయం ఉదయం 6:08 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:11 బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుంచి ఇంచుమించుగా 5:21 వరకు కొనసాగుతుంది. ఇక ఈరోజు తిథి వివరాలకు వస్తే చతుర్దశి మధ్యాహ్నం 12:16 వరకు ఉంటుంది. తదనంతరం అమావాస్య. ఇక మఖా నక్షత్రం అనేది ఉదయం 8:06 వరకు ఉంటుంది. తదనంతరం పొబ్బ. ఇక నక్షత్రం, తిథి వివరాలు తెలుసుకున్నారు. ఈరోజు మరి దినసరి యోగాల్లో సాధ్య యోగం అనేది రాత్రి 8:07 వరకు ఉంటుంది. తర్వాత శుభయోగం అనేది ఉంటుంది. ఇక దినసరి అంటే ప్రత్యేక యోగాల్లో అది పద్మయోగం అనేది ఉంటుంది. అది ఉదయం 8:06 వరకు ఉంటుంది. ఇక మంచి ముహూర్తాల విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. మరియు అమృత గడియలు రాత్రి అంటే అర్ధరాత్రి 2:45 నుంచి తెల్లవారుజామున 4:21 వరకు అంటే తెల్లవారితే 21వ తారీఖు వరకు ఉంటుంది. విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 2:10 ప్రారంభమై 3:01 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం వర్జం వివరాలకు వస్తే వర్జం అనేది మధ్యాహ్నం 4:34 ప్రారంభమవుతుంది. సాయంకాలం 6:16 ముగుస్తుంది. రాహుకాలం అనేది ఉదయం 9:08 ప్రారంభమవుతుంది. 10:38 ముగుస్తుంది. దుర్ముహూర్తం అనేది ఈరోజు సూర్యోదయం ప్రారంభం నుంచి అంటే ఉదయం 6:08 నుంచి ఉదయం 7:45 వరకు ఉంటుంది. ఇప్పుడు మరి తారాబలం ఎవరెవరికి అనుకూలం అనేది చూసుకుంటే మఖా నక్షత్రం అనేది కేవలం 8:06 వరకే ఉంటుంది. కనుక 8:06 వరకు ఇప్పుడు నేను చెప్పే నక్షత్రాలకి, తర్వాత 8:06 తదనంతరం మిగతా నక్షత్రాల వారికి అనుకూలంగా గ్రహించగలరు. మేషరాశిలో భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రానికి అనుకూలం. ఇక ఏదైతే వృషభ రాశి ఉంటుందో అక్కడ కృత్తికా నక్షత్రం వారికి అనుకూలం. అలాగే మృగశిర నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మరియు మృగశిర నక్షత్రానికి అనుకూలం. కర్కటక రాశిలో పునర్వసు 4వ పాదం మరియు ఆశ్లేషకు అనుకూలం. సింహరాశిలో పుబ్బ, ఉత్తర. కన్యారాశిలో ఉత్తర, చిత్త. తులారాశిలో చిత్త, విశాఖ. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ. ధనురాశిలో పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ. మకర రాశిలో ధనిష్ట, ఉత్తరాషాఢ. కుంభరాశిలో పూర్వభద్ర, ధనిష్ట. చివరిదైన మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, రేవతి నక్షత్రాల వారికి అనుకూలం. ఇప్పుడు మరి దిన ఫలితాలు అంటే ఏ రాశి వారికి ఎలా ఉంటుందనేది చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు మానసిక చికాకులు పెరుగుతాయి. బంధుమిత్రాలతో ఆనందంగా గడపడానికి చూస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు పెద్ద సానుకూలకంగా ఉండదు. ఏ పని ఎలా చేయాలో అంతవరకే చేసి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మీ యొక్క పనులను చూసుకోవటం ముఖ్యం. లేదంటే చిన్న చిన్న కలతలు రేగే ప్రమాదం లేకపోలేదు. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు
ఎక్కువ శాతం మానసిక ఆందోళన, కుటుంబంలో ఏదైనా సరే చిన్న చిన్న ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే 10 మందిలో ప్రత్యేక ఆకర్షణని కలిగి ఉంటారు. ఇల్లులు కొనాలన్నా, అమ్మాలన్నా వాటికి సంబంధించిన వ్యవహారాలకు కొంతవరకు మంచిదనే చెప్పాల్సి ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం, సాధ్యమైనంత వరకు కూడా మరీ మొండిగా కాకుండా సానుకూలకంగా దేనికైనా స్పందించడం అవసరం. మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రాలతో ఆనందంగా, ఉత్సాహంగా గడపగలుగుతారు. ఇతరుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఖర్చులు మరింత పెరుగుతాయి. కొత్త ఆర్థిక పెట్టుబడులకి కానీ, కొత్తగా ఏవైనా సరే ధనం వ్యయం చేసే పనులకి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. సింహరాశి. సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసులో ఎంత అలజడి రేగుతున్నా, ఒత్తిడి ఎంత ఎదుర్కొంటున్నా పైకి మరి వాటిని కొంత కనిపించకుండా మేకపోతే గాంభీర్యం అంటారే, ఆ రీతిలో కొంతవరకు వ్యవహరిస్తారు. కానీ లోపల ఒక అగ్నిపర్వతం రగులుతుంది అనేది మీకు మాత్రమే అర్థమయ్యే విషయం. అవసరానికి మాత్రం ధనం ఏదో రకంగా సర్దుబాటు అవుతుంది. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది ఉంది. ఆధ్యాత్మిక మరి ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉన్నట్టుండి ప్రతిదాని మీద అదో రకం తెలియని నిర్లిప్తత, అయోమయ స్థితి నెలకొనటం అనేది అయితే ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇతరులతో సంభాషించేప్పుడు జాగ్రత్త పడటం అనేది అవసరం. తులారాశి. తులారాశి వారికి చాలా వరకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారం నోటిదాకా వచ్చినట్టే వచ్చి కొంత వెనక్కి తిరగటం అనేది, లేదా కొంత హోల్డ్లోకి వెళ్ళటం అనేది మీకు మానసికంగా కొంత అలజడి కలిగిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతలో ఈ రోజునైతే కనుక ఎక్కువ ఆనందంగా, సంతోషంగా గడపగలుగుతారు. ఇతరులతో మీరు మనసు ఇచ్చి మాట్లాడగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా ఎంతో కొంత శారీరక పటుత్వాన్ని తెచ్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అందుకున్న పనుల్లో ఎక్కువ శాతం ముందుకెళ్తారు. వృత్తి ఉద్యోగాల నిర్వహణలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునేవారు కొద్దిగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టు కానీ, మనకి ఏదైనా సరే జంతువులకి ఏదైనా సరే మేత పెట్టడం వల్ల కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఎక్కువ శాతం అయితే కనుక ఈరోజు ఆశించిన విధంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరు బాగా ఎవరైతే నమ్ముతారో, ఎవరినైతే మీరు పరిగణలోకి తీసుకుంటారో వాళ్ళతో మీరు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అవసరం. ధనురాశి. ధనురాశి వారికి అదృష్టం ఎక్కువ శాతం ఉపకరించేలాగా ఉంటుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురు కావచ్చు. కానీ మొత్తం మీద మీ యొక్క లక్ష్యాలను అయితే పూర్తి చేసుకుంటారు. ఇతరులతో మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూపించుకోగలుగుతారు. 10 మందిలో మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మకర రాశి. మకర రాశి వారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవచ్చు. అనవసరపు పట్టుదలకి వెళ్ళటం కానీ, అనవసరపు పంతాలకు పోయి కొంతవరకు నష్టాలు తెచ్చుకోవచ్చు. కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. భార్య వైపు ఉన్న వారితో కొంతవరకు చికాకులు, లేదా భర్త వైపు ఉండే వారితో అంటే జీవిత భాగస్వామి వైపు వారి నుంచి ఏదైనా సరే కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొత్తగా వివాహం కావాల్సిన విషయాల్లో మాత్రం కొంత ప్రతికూలత అనేది సంబంధాలు దగ్గర వచ్చి ఏదో రకంగా వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితులు కానీ లేకపోలేదు. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. శారీరకంగా చిన్న చిన్న అలసట, లేదా చాలా స్వల్పస్థాయి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయ సహకారాలతో చాలా మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మరి శనివారంతో కూడిన అమావాస్య అనేది మనకి మధ్యాహ్నం నుంచి వస్తుంది కనుక ప్రదోష వేళ ఈరోజు మరి శివార్చన కానీ,
లేదా మరి శనికి సంబంధించిన ఆరాధన గాని చేసుకున్నట్టయితే గనక చాలా మంచి ఫలితాలు రావడానికైతే గనక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇదే రోజు ఎలాగో మహాశివరాత్రి అనేది కూడా ఉంటుంది గనక శివుణ్ణి ఆరాధించుకోవటం. తర్వాత ఇప్పటిదాకా మనం ఏదైనా సరే పితృ కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్న వాళ్ళకి ఈరోజు మహా శస్త్రహత మహాలయం అనేది శస్త్రహత మహాలయం అనేది ఉంటుంది కనుక ఈరోజు మనం ఏదైనా సరే ఒక దాన కార్యక్రమం మన పెద్దవాళ్ళని తలుచుకుని కనుక చేసినట్టయితే లేదా ఏదైనా శివాలయంలో మరి శివుడికి నువ్వుల అభిషేకం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైనా సరే మనం చదువుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక ఓం కాకధ్వజాయ విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందహ ప్రచోదయాత్ అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది.